ఏంటంటే మాల్డీవ్స్ అక్కడ మంత్రులు మణిపూర్ చెప్పండి మన మీద మాట్లాడినందుకు కాంగ్రెస్ పార్టీ ఒక్కసారైనా మాట్లాడింది, ఒక్కసారైనా సపోర్ట్ చేసి ఎవరైనా మాట్లాడారా? ఒక్కరైనా మాట్లాడారా? ఇవాళ దేశం మొత్తం ప్రపంచం గౌరవాన్ని గురించి మాట్లాడుతున్నారు. మణిపూర్ గురించి మాట్లాడారా మోడీ? అమ్మా ఒక్క నిమిషం ఉండండి. ఇవాళ అజెండా ఏంటిది? ఇవాళ భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ ఎజెండా. నిన్న మొన్న డెవలప్ అయింది దేశం. కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరకు పోయినారు, నిర్మలా సీతారామన్ దగ్గరకు పోయినారు, మన ఏంటంటే రాజ్నాథ్ సింగ్ ప్రధానమంత్రి అది పరిపాలన ఎట్లా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలుస్తాడు చేస్తామన్నారు. మేము మీకు ఇవాళ 2000 కోట్లు ఇంట్లో నుంచి ఇస్తున్నాడా? లోన్ ప్రధానమంత్రి ఇంట్లో నుంచి ఇస్తున్నాడా? జరిగింది. అరే ఒక నిమిషం వినమ్మా, ఎదురెట్టారయ్యా నువ్వు ఇష్టం మాట్లాడితే అవును అట్లనే మాట్లాడతారు. మేము ప్రజల నుంచి మాట్లాడుతున్నాము. మీరు 200 కోట్లు ఇచ్చినారా? మోడీ ఇంట్లో నుంచి వచ్చిందా? రాముడు దేవుడు, మోడీనే దేవుడు. మాల్దీవ్ గురించి లక్ష గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మణిపూర్ నుంచి మాట్లాడు. మహిళలు అంతా చచ్చిపోతుండే మీడియాలో రాని కూడా చేస్తావు. ఇంత పబ్లిసిటీ ఎందుకు? దీనికి గుడికి ఎంత పబ్లిసిటీ ఎందుకు ఇస్తున్నావు? మణిపూర్ లో మహిళల గురించి ఎందుకు ఇవ్వలేదు? మీకే అజెండా లేక దిక్కులేక అది పట్టుకున్నారు. మీకు దిక్కులేక అజెండా పట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో సరే నువ్వు చెప్పిందే అనుకుందాం. మీరు చాలా గొప్పవాడు, చాలా పవిత్రుడు, రాముడు చాలా గొప్పవాడు, మేము ఒప్పుకుంటున్నాం. కానీ రాముడిని పెట్టుకుని ఎలక్షన్ లో పోతే, రేపు ఓడిపోతే మీరందరూ హిందూ మతాన్ని వదిలేస్తారా? ప్రధానమంత్రి రేపొద్దు ఓడిపోయాడు అనుకో, ఇంత బాగా చేసిన ప్రధానమంత్రి రేపు ఓడిపోయాడు అనుకో, మీరందరూ హిందూ మతానికి వదిలేసుకుంటారా? స్టూడియో ఇంటలెక్చువల్ తోటి కలిసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు తప్పితే రాముడు ఎందుకు ఓడిపోతాడు? నువ్వు చూసినావా? నేను చూసినా నేను ఎట్లా సూడ అవుతా, నువ్వు సూడ అవుతావు. వ్యక్తిగత పూజ చేస్తున్నారు మీరు. మీరు ఎందుకు వచ్చిండు? 10 సార్లు తిరిగిండు కదా తెలంగాణలో. ఏమైంది మోడీ పరిస్థితి? కర్ణాటకలో ఏమైంది మోడీ పరిస్థితి? మీ దగ్గర ఏముంది చెప్పండి. 10 ఏళ్ళు అయింది ఇద్దరు తెలంగాణలో ముఖ్యమంత్రి తీసుకురాలేకపోతున్నారు కదా. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే చేయలేకపోతున్నారు మీరు. రాముని పట్టుకొచ్చి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి బీజేపీ వాళ్ళు చేసే ఈ దయచేసి చెప్పకండి. మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, లేకపోతే లేదు. అంతేగాని దీన్ని రాజకీయంగా ప్రచారం చేసుకుంటే దయచేసి అదేలే మేమేం నువ్వు దేశంలో అన్ని తీసుకోవచ్చు. మీరే గ్రీన్ రెవల్యూషన్ చేసుకోవచ్చు, మీరే అన్ని చేసిరు, అంతా మీరే చేసిండు. మేమేం చేయలేము, మీరే చేసిండు. అందుకే మొన్న 2 సార్లు దగ్గర ఓడిపోయిండు. ఈవీఎంలు పక్క పెట్టమని అప్పుడు తెలుస్తుంది. ఇందాక రాముని రాజకీయం చేస్తున్నారని చెప్పి చాలా గొప్ప మేధావులు అన్నారు. రాముని ఎప్పుడు బీజేపీ పార్టీ గానీ ఆర్ఎస్ఎస్ గానీ రాజకీయం చేయలేదు. గత 3 జరిగిన రాష్ట్ర ఎలక్షన్ లో రాహుల్ గాంధీ ఏ వేషధారణ చేశాడు? రుద్రాక్షలు, కాషాయ కండువా, నెలకు టోపీ, విభూతి, రకరకాల గిమిక్కులు చేసింది ఎవరు? 2 ప్రియాంక గాంధీ. ఆమె ఏం చేసింది? కండువా, లాల్చి పైజామా వేసుకుని, కాషాయ రంగు వేసుకుని, నుదుటి విభూతులు, రక్షలు, చేతికి తాళ్ళు. ఇది రాజకీయం, హిందుత్వాన్ని రాజకీయం చేసింది ఎవరండి? అయ్యో రామ, మరి మీ కిషన్ రెడ్డి మైనార్టీల దగ్గర ఓట్లు ఏం చేయాలి? చివరగా ఈసారి బీజేపీకి లోక్సభ ఎన్నికలకు ఎజెండా ఏమై ఉంటుంది? పుల్వామా దాడులు లేవు, ఇప్పుడు గతంలో ఇంకో ఇష్యూ లేదు. ఈసారి ఇష్యూ ఏమై ఉంటుంది? ఏదో ఒక ఇష్యూ అయితే కావాలి కదా. అంటే ఎజెండా సెట్ చేయాలి కదా. పుల్లారావు గారు, జాతీయవాద ఎజెండా రామ్ మందిర్ అనే ఇష్యూ కన్ఫ్యూజ్ చేస్తాది ఆయన చేసింది. ఇదొక నాన్ ఇష్యూ అని నేను అనుకుంటాను.
రాజకీయానికి నరేంద్ర మోడీ గారికి అక్కర్లేదు.